బాట కార్యక్రమంలోని భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి విచ్చేసిన విద్యుత్ సంబంధిత అధికారులు రైతులను ఉద్దేశించి వారికి విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులకు ప్రజలకు సలహాలు సూచనలతో పాటు ప్రమాదాలకు గురికాకుండా కరెంటు స్టార్టర్ డబ్బాలను ఇనుప డబ్బాలు కాకుండా ఫైబర్ డబ్బాలు అమర్చుకోవాల్సిందిగా, అలాగే మన ఇంటి ఆవరణలో జేవైర్లు కట్టకూడదంటూ అవి వీటితో పాటు మోటార్లకు కెపాసిటర్లకు మార్చుకోవాల్సిందిగా రైతులను అధికారులు కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామానికి విద్యుత్ సంబంధిత అధికారులు గత సంవత్సరంలో 1,25,00,000 మంజూరు చేయగా ఆ నిధులతో ఊర్లో కరెంటు సమస్య ఎక్కడ ఉన్నా తక్షణమే స్పందించి రైతులకు సహకరించడంతో పాటు పనులు చేయించడం జరిగిందని అన్నారు. అలాగే రైతులు ఎన్నో బోర్లు వేసుకున్నా సరైన నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న వరద కాలువ నుండి మాకు డిటిఆర్లు పెట్టుకునేందుకు అధికారులను మరియు ప్రభుత్వాన్ని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో డిఏ తిరుపతి, ఏడి మనోహర్, విద్యుత్ సిబ్బంది నవీన్, అజయ్, మధు, అలాగే గ్రామ రైతులు నాయకులు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, జీవన్ రెడ్డి, భూమారెడ్డి, దిలీప్ గౌడ్, నరేష్, మాసం సర్పంచ్ నవీన్ రెడ్డి, జరుపుల రవి, రాజు, గోవింద్ తదితరులు పాల్గొని విద్యుత్ అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తామని తెలిపారు. పెండింగ్ బాగానే పెండింగ్ బాగుంది. పెండింగ్ ఇప్పటికే మీకు సిస్టమ్ స్ట్రెంత్ ఇట్లా బాగానే చేశారు కదా, ఇంకా కొన్ని అంటే అది చేసి కూడా 1 year అయింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ కూడా చేస్తాం మేము. మీరు ఒకటి ఏంటంటే ఇక కెపాసిటీ పెట్టుకోవాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐరన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లాగా తీసేసి స్టార్టర్ బాక్స్ తీసేసి సేఫ్టీగా ఉండాలి. ప్రతి దగ్గర కానీ పోయేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పొలం బాటలో కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి మా సిబ్బందితోటి ఏడీ గారు స్టాఫ్ అందరూ రావడం జరిగింది. రైతులకు వాళ్ళకు సంబంధించిన సమస్యలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు సిబ్బందికి చెప్పాలి తప్ప కానీ వాళ్ళు సొంతగా ఏం పని చేసుకోకూడదని, ప్లస్ మరియు కెపాసిటీలు పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. భాగంగా ఇక్కడ ఆత్మకూరు గ్రామానికి వచ్చి రైతులందరినీ కలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఆత్మకూరు గ్రామము వ్యవసాయకంగా చాలా అభివృద్ధి చెందింది. దానికి నీరు, కరెంటే ఆధారము. వ్యవసాయం ఈ విద్యుత్ ద్వారా చేయడంలో ఏమేమి వాళ్ళకు కష్టాలు ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు అనేది ఇక్కడ మేము ముఖ్యంగా 75 లక్షలతో భూషణ్ ఒకటికి వెళ్ళి మేము ఇక్కడ ఆత్మకూరుకు ఒక లైన్ వేయడం జరిగింది. 60 లక్షలతో కోనాపూర్ నుంచి నిజామాబాద్ జిల్లా ఆత్మకూరుకు కూడా ఒక జంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేము రైతులకు దగ్గరున్న డిపార్ట్మెంట్ అని మేము అనుకుంటాము. రైతులు కూడా అన్ని విధాలు మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ దాదాపు 1000 వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కెపాసిటీలు పెట్టుకుంటే ప్రభుత్వం 25,000 రూపాయలు ఒక్కొక్క పంప్ సెట్ మీద సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. దాంట్లో 5,000 రూపాయలు 20% ఆదా చేసినట్టయితే రాష్ట్రం మరింత పురోభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. మరియు విద్యుత్ ఆదా చేసిన వాళ్ళు అవుతారని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రమాదాల బారిన పడకుండా రైతులను వాళ్ళను కార్యోన్ముఖులను చేయడం జరిగింది. ఏదైతే ఇంట్లో దండాలు జిఏవేరుతో కట్టుకోవద్దు, వ్యవసాయ పంప్ సెట్లకు ఐరన్ బాక్సులు అన్నింటినీ తీసి ఫైబర్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలా. ఈ పశువులను ఏదైతే పందుల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయ కంచెలను మన కరెంటుతోని కనెక్షన్ ఇచ్చేసి ప్రమాదాల బారిన పడద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా ఒప్పుకొని సహకరిస్తామన్నారు. స్వయంగా డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ మీద ఏం ఆపరేట్ చేయొద్దన్నాం, ఒప్పుకున్నారు.